శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో. రాజా, తామసు తమ్ముడు రైవతుడు అనేటువంటి వాడు 5వ మనమైనాడయా. ఈ 5వ మనమంత్రం లోపడే 3 అవతారాలు ఎత్తినాడు పరమాత్మ. కురుమావతారం, మోహిని అవతారం, ధన్వంతరి అవతారం చేశాడయ్యా రాజా. రాజా, దుర్వాస మహాముని శాపంతోని పాపం దేవతలందరికీ కూడా దరిద్రం వచ్చింది. పరమాత్మ దగ్గర వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మని స్తోత్రం చేశారు. హరే మాధవ హరే మాధవ మా గతి నీవే కావా, సంసార నావా సవరించరావా. హరే మాధవ లీలా జగన్నాటకంబాడినావు, నీ మాయతో వింతగా చేసినావు, నీ మాయతో వింతగా చేసినావు. సుఖ దుఃఖములతో సరిదిద్దినావు, సుఖ దుఃఖములతో సరిదిద్దినావు. నీ లీలలు నీకే నిర్ణయించరావు. పేలలైన మేము చాలలేము స్వామి. హరే మాధవ హరే మాధవ మా గతి నీవే కావా, సంసార నావా సవరించరావా. హరే మాధవ. పురుషోత్తమా, ఆపత్తు వచ్చింది దేవతలకు అనగానే, నాయనలారా దేవతలారా బాధపడకండి, రాక్షసుల దగ్గరికి వెళ్ళి సంధి చేసుకొని స్నేహంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖండబలం ఉంది, మీ దగ్గర జ్ఞానబలం ఉంది. జ్ఞానంతో పని కాదు, ఒక్కొక్కప్పుడు ఖండబలం కూడా కావాలి. దానవులతో చెలిమి చేసుకొని మందర పర్వతాన్ని క్షీరసాగరంలో వేయండి. పాలసముద్రంలో అట్టడుగులు ఔషధులు ఉన్నాయి. చల్ల చేస్తే క్షీరసాగర మదనం చేస్తే అమృతం పుడుతుంది. ఆ అమృతం అంతా మీకు వస్తాను పొండరా అన్నాడు నారాయణమూర్తి. దానవుల దగ్గరికి వెళ్ళి స్నేహం చేసుకున్నాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అక్కా చెల్లెళ్ళ కొడుకులం మనకు ఎందుకయ్యా ఈ బాధలన్నీ, క్షీరసాగర మదనం చేద్దాం పదండి, మందర పర్వతాన్ని పట్టుకొని వస్తామని దానవులందరినీ కూడా తీసుకొని బయలుదేరి వెళ్ళారు. మందర పర్వతాన్ని ఎప్పుడైతే పెగిలించుకొని భుజాల మీద పెట్టుకున్నారో 2 ఫర్లాంగులు నడిచారంతే. మహారాజా, మందరము మోవనోపమి అందరిపై బడి అన్నది వది చోద్యముగా. కొందరు నేలంగలిసిరి, మరి కొందరు నుగ్గైరి చనిరి, కొందరు నుగ్గు అయిపోయినారట, కొందరు విడిచిపెట్టి పారిపోయిపోయినారు, కొందరు దెబ్బల్లా కాల్చేతులు విరిగాయి పాపం. అయ్యో ఎందుకు పోయినాం శ్రీహరి దగ్గరికి, ఈ అమృతం లేకుంటే ఏం బాయ్, ఆదిలు అనే అంశబాధ అయిపోయింది మన బతుకులన్నీ అనగానప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుని మీద మందర పర్వతాన్ని పెట్టుకొని సముద్రం దగ్గర తీసుకొని వచ్చాడయ్యా రాజా. కవ్వం వచ్చింది, మరి తాడు కావాలి కదా. అప్పుడు వాసుకి అనే సర్పరాజు దగ్గరికి వెళ్ళారు దేవతలంతా. శంకర భగవాను మెళ్ళో ఉంటాడు వాసుకి జాతి. ఏమయ్యా సర్పరాజా, దేవదానవులను క్షీరసాగర మదనం చేస్తున్నాం, మా కాస్త సహాయం చేయాలి మా అనుభవ. చిచి, నేనా? అమ్ము, నా బొక్కలను తిరిగితే నేను చెయ్యనయ్యా. అరే నీకు తాగినంత అమృతం పోస్తామయ్యా మహానుభావ. నేను ఎంత తాగుతానంత పోస్తారా? నువ్వు తాగాక మేము పంచుకుంటాం. అయితే ఓకే వస్తావా?
ఆశ దోషం ఎరగదట. అప్పుడు బొక్కలు విరగవా? బొక్కలు విరియాంకనే కదా నీకు ఆనక అమృతం దొరికేది. ఒప్పుకున్నాడు. తీసుకువచ్చారు, పెట్టారు, 3 ముళ్ళు వేశారు. ఉభయులు దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నారు. సల్లా కవ్వపు గుత్తి గిరగిరా గిరగిరా తిరుగుతుంది. విడి ఉండి అని పాము మొత్తుకుంటుంది, పట్టుండి అని చల్ల చేస్తున్నారు. ఆయనతో బుడుక్కున్న మందరపర్వతం నీళ్ళలో మునిగిందయ్యా రాజా. ఎలా వికమం వేశారు దేవతలంతా. 1,00,000 యోజనాల వెడల్పుతోని కపటాకృతి కుర్మావతారం ఎత్తి మందరపర్వతాన్ని మీదికని నాయనలారాయిగా చల్ల చేసుకోండి. కూర్మావతారం ఎత్తి పర్వతాన్ని మీది చేసినాడు. మరి ఆ విధంగా చల్ల చేస్తున్నారు దేవదానవులు. ఇంకేమున్నది, అలా చల్ల చేస్తుంటే కవ్వపు గుత్తి వెనకకు కుడికి ఎడమకు తిరుగుతూ ఉండగా లోపల హాలాహల విషం ముట్టిందయ్యా రాజా. సులభంగా అమృతం దొరుకుతుందా? ఏమిటా అమృతం? జ్ఞానామృతం. సాధన చేయంగా తత్స్వయం యోగ సంసిద్ధి కాలానాప్తన విందతి. కొంతకాలానికి వానికి అర్థమవుతుంది. సాధన చేయాలి కదా. ఇంకేముంది, హాలాహలం పుట్టింది. బ్రహ్మాది దేవతలంతా హాలాహలం పట్టుకొని కైలాస నగరాన్ని చేరుకున్నారు. సదాశివుడు ముందరికి పోయినారు, బోరగిల పడ్డారు. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవదేవా. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవదేవా. మహదేవ శివ రుద్ర మమ్ముగా పాడుమా. ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవే. ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవే. బంధమోక్షములకు ప్రభుడవీవే. బంధమోక్షములకు ప్రభుడవీవే. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవదేవ మహాదేవా. శివా మృత్యుంజయ పాపనాశ భవా శివా. లీలలోచన విస్ఫులింగ శిఖలనంతగాదుల గాల్చిన ఎట్టి నీకు రాజఖండావతంస పురాణ పురుష దీన రక్షక కరుణాత్మ దేవదేవా. మహాదేవా, మమ్మల్ని కాపాడే భారం నీదే. క్షీరసాగర మదనం దేవదానములు చేస్తూ ఉంటే మరి ఇటువంటి ఆలారం ముట్టింది. మరి లంపటాన్ని నివారించడానికి నీవు తప్ప మరి ఎవరు లేరు మహాదేవా అనగానే నవ్వాడు భోళాశంకరుడు కదా. విన్నావా గౌరీ? ఎందుకంటే మా అమ్మగారిని హోమ్ మినిస్టర్ని అడిగింది నేను ఏ పని చేయ. ఆయనే కాదండి, గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాళ్ళు 50-50 కనుక ఉభయులు కూడా సంప్రదించుకొని ఏ కార్యక్రమమైనా చేయాలి. అది బాధ్యత. ఎందుకంటే పెళ్లినాటి ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం వస్తే, లేకపోతే లేదు. ధర్మే చార్థే చ కామే శనాతి చరామి. బందీ అయిపోతాడు అనమాట అక్కడ. అయ్యా నీ కూతుర్ని ధర్మంలో కానీ అర్థంలో కానీ కోరికల్లో కానీ ఎప్పుడు కూడా నేను ఆమెను తృణీకరించను అని వాగ్దానం చేస్తావు కనుక అడగండి, ఆమెను అడగండి, ఏ పని చేయడానికి వీల్లేదు. పవిత్రమైనటువంటి ఒక బంధం అది. గౌరీ కంటివే జగముల దుఃఖము. గౌరీ కంటివే జగముల దుఃఖము. వింటివే జలజనిత విషము వేడిమి. ప్రభువై ఉంటకు ఆర్తుల ఆపద గెంటించుట ఫలముగాదే. మృగాక్షి వింటివే. పాపం ఆ దేవతల బాధను గమనించావా గౌరీ? చూడు ఎంత బాధపడుతున్నారో అని సదాశివుడు గౌరీని నెపంగా పెట్టుకొని మనకు సందేశం ఇస్తున్నాడండి. జాగ్రత్తగా వినండి. మనం ఏది చేయకున్నా మన విద్యేస్తే చాలు. ఇప్పుడు భాగవతంలో కూడా 24,000 పద్య గద్యాలు రూపించి పోతన గారు 18,000 శ్లోకాలతో వ్యాసదేవుడు ఎందుకు నిర్మాణం చేశారంటే, ఇన్నిట్లలో ఏదన్నొక్క శ్లోకం లోపల ఏదన్నొక్క భావాన్ని ఏదొక్క ఆధారాన్ని పట్టుకొని అధేయమైన పరమాత్మ దగ్గర చేరుకోవాలి ఈ జీవులు అనే ఉద్దేశంతోనే
అవ్యాజమైన కరుణతోనే. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఏది చేత కాకపోతే ఇది. ఏమిటది? పరహితము చేయునెవ్వడు, పరహితము చేయునెవ్వడు, పరమహితుండగును భూత పంచకమునకు. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు లేదు. ఓ పర్వెందుముఖి, పరహితునకు ఎదురు లేదు లేదు. గుళ్ళకు వద్దు, గోపురాలకు వద్దు, అభిషేకాలకు వద్దు, జపాలు వద్దు, ధ్యానాలు వద్దు, పూజలు వద్దు, మీకు ఏం అవసరం లేదండి. పరోపకారం చేసుకుంటూ పోతే చాలు, మీ జన్మం ధన్యం. మనకి ఎదురే లేదు. మరి ఏమవుతుంది? మాకేం లాభమయ్యా? కమర్షియల్ టైప్ కదా కలియుగం. పంచమహాభూతాలు ఎప్పుడు నీ ఊడిగం చేస్తాయి నాయన. పంచమహాభూతాలు అంటే 84 లక్షల జీవరాశులు ఎప్పుడు నీ క్షేమం కోరుతాయి. గౌరీ ఏమంటావు? స్వామి నువ్వు పరోపకారం చేస్తా అంటే నేను వద్దంటానా? తాగండి అంది. పరీక్షిత్ అన్నాడు, మునీంద్ర ఆగు. ఏమిటయా? బ్రహ్మాది దేవతలంతా తమకు ఆపత్తు కలుగుతుందని శంకరా తాగబోయే విషయం అన్నారు. బాగానే ఉంది. పరోపకారం మీద శరీరం కనుక భోళాశంకరుడు కనుక శంకర భగవానుడు తాగుతానన్నాడు. అది బాగానే ఉంది. కానీ తాజూచి కన్గంట నయ్యుమా ప్రాణేశ్వరుని ఎట్లు మృంగుమన యుగ్రానల జ్వాలనం మునీంద్ర. తన కళ్ళతో చూసుకుంటూ భర్తకు విషం ఇచ్చే భార్య ఎక్కడైనా ఉంటుందా? ఏం చెప్తున్నావు గురుదేవా? ఇది ఎట్లా పసుకుతుంది చెప్పు అన్నాడు పరీక్షిత్. ఏ భార్య అయినా కానీ విషం పెడుతుందా భర్తకు? ఎంత గయ్యాడి గంపైనా కానీ. ఆయన బతుకుంటేనా మంగళసూత్రం అనే భయమో భీతో భక్తి ఏదైనా ఉంటుంది కదా. కానీ విషం తాగవేదనుడు ఏంది? ఆయన అంటే బోళాశంకరుడు తాగుతానన్నాడు. రాజా విను. మృంగడివాడు విభుండని, మృంగడివాడు విభుండని, మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ. మంగళ సూత్రమునెంత మది నమ్మినదో సర్వమంగళ. మృంగడివాడు విభుడు. అది ఎటువంటి మాంగళ్యం? కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. ఆమె యొక్క ఇక్కడ ఈ మెడ భాగం లోపల తలతలా దగదగా మెరిసిపోతుంది. కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం సర్వమంగళ, అందరి మంగళసూత్రాలు కాపాడే తల్లి. ఆమెకు తెలుసున్నాయి ఆయన భర్త యొక్క సంగతి. పరోపకారం చేస్తున్నది. నా భర్త పరోపకారం చేస్తున్నాడు. ఏం కాదు ఆయనకు విషం తాగితే. నేరేడు పండ్ల రసం తాగినట్టుగా లోకద్రోహి ఎక్కడికి పోతావు రమని గడగడ గడగడ తాగి పరిశ్రాడు సదాశివుడు. అది లోపలికి పోతే మరి లోపల లోకాలున్నాయి కదా, వాటికి అపకారం కలగకుండా తన గొంతులో నిలబెట్టినాడు శంకర భగవానుడు. కానీ అప్పటి నుంచి కాలకంఠుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడు, గరళకంఠుడు అయినాడు ఆ పరీక్ష మహారాజా. నరేంద్ర, హాలాహల భక్షణం పరమాత్ముడు శివుడు చేసినటువంటి ఒక ఈ హాలాహల భక్షణం ఎవడైతే వింటాడో వానికి విషమైన జంతువులతోనే ఎట్లాంటి ఒక ప్రమాదం కొండ ఉండదయ్యా. నమ పార్వతీపతే హర మహాదేవ. మహారాజా, ఆ రత్నాకరాన్ని చల్లజేస్తున్నారు. మంచి తెల్లటి ఏనుగు పుట్టింది ఐరావతం. దాన్ని ఇంద్రునికి ఇచ్చినాడు. కామధేను కలుపుదరు పుట్టింది. కామధేనువు ఆవు గోమాత. జెర్సీ ఆవు కాదండి. జెర్సీ ఆవులన్నీ ఇంగ్లీష్ వాడు కల్పించినాయి. కానీ మన కామధేను సముద్రంలోంచి పుట్టినటువంటి కామధేను అవి ఇంద్రుడికి ఇచ్చినాడు. అశ్వం పుట్టింది, మంచి పంచాశ్వం, పంచకళ్యాణ గుర్రం. దాన్ని బలిచక్రవర్తికి ఇచ్చినాడు. అప్సరసలు పుట్టినారు. చంద్రుడు పుట్టినాడు. ఆకాశంలో ఉండి బొమ్మన్నాడు. ఇంకా చల్ల చేస్తున్నారు. జూన్ జూలైలో మెరుపు ఎలా వస్తుందో అలా తొలుకారు మెరకు కైవడి తళతళ ఎనిమేను మెరయ ధగధగయనుచో కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలిట్టెంకి సిరి పుట్టిన రూపా. దగదగదగదగ మెరుసుకుంటూ లక్ష్మీదేవి అవతరించింది. పాల సముద్రంలో పడి ఉన్నటువంటి ఒక ఆ మీగడంత ఒక్క బాదుకు జరిపి తయారు చేశాడా అన్నట్టుగా అంత అందంగా ఉంది ఆ తల్లి, ఆ అమ్మవారు. ఆమెకు వెంటనే ఇంద్రుడు తీసుకువచ్చి నవరత్న ఖచ్చితమైన సింహాసనం పెట్టాడు. సముద్రుడేమో పట్టుపుట్టాలు ఇచ్చినాడు. వరుణదేవుడు స్నానం చేయించాడు. మరి
వాయుదేవుడు వచ్చి వింజామరపుడు ఇసురుతున్నాడు, బ్రహ్మదేవుడు కల్పం మంత్రాలు చదువుతున్నాడు, అరుణదేవుడు శ్రీ సూక్తం చదువుకుంటూ అభిషేకం చేశాడు. ఎందుకంటే అమ్మ అందరికి కావాలి, అయ్య లేకుండా నడుస్తుంది కానీ. ఎందుకంటే అమ్మ ఉండాలి కదా, అమ్మ లేకపోతే బతికెట్ట. అందరూ సేవలు చేస్తున్నారయ్యా, ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు దేవతలంతా కూడా. మహారాజా మాతా అమ్మా నిన్ను దళంతుము నీ పదములం ధ్యానింతుము నీ నామవర్ణం బేవెళ్ళ జపింతుము నీకిదే నమస్కారంబు తల్లి. నిన్ను పూజింతు భజింతు విల్లడల విందున్ కందు పేర్కొందు నన్ను పాటించి యజింప నన్ను విడువ దోషంబు నీకయ్యడు మాతా. జయ జయ మాతా శ్రీలలిత, జయ జయ మాతా శ్రీలలిత, జయములొసగటి మాత నీవే గమావుత, జయములొసగటి మాత నీవే గమావుత, జయ జయ మాత శ్రీలలిత. సిరులనొసగడి తల్లి శ్రీలక్ష్మి జయలక్ష్మి, సిరులనొసగడి తల్లి శ్రీలక్ష్మి జయలక్ష్మి, చింతలను బాపేటి శ్రీహరి దేవేది. చింతలను బాపేటి శ్రీహరి దేవేది, పద్మముల ఉదయించి పద్మముఖివైనావు, పద్మముల ఉదయించి పద్మముఖివైనావు, లేమి బాబెడు తల్లి. లేమి బాబెడు తల్లి లేరమ్మ నీ సాటి, లేమి బాబెడు తల్లి లేరమ్మ నీ సాటి. జయ జయ మాతా శ్రీలలిత, జయములొసగడి మాతా నీవే గమావుత, జయ జయ మాతా శ్రీలలిత. కోమల రూపముతో కోదండరామునికి, కోమల రూపముతో కోదండరామునికి సతివై వెలశావు సీతమ్మ నామముతో మాతా. కోమల రూపముతో కోదండరామునికి సతివై వెలిశావు సీతమ్మ నామముతో, వైభవముతో నీవు వైదర్భిగా వెలసి, వైభవముతో నీవు వైదర్భిగా వెలసి, కృష్ణ పరమాత్ముని కోరి పెళ్ళాడితివి, కృష్ణ పరమాత్ముని కోరి పెళ్ళాడితివి. జయ జయ మాతా శ్రీలలిత, జయములొసగడి మాతా నీవే గమావుత, జయ జయ మాతా శ్రీలలిత.
జగదంబా మహారాజ్ఞికి. అమ్మను అనేక విధాల ప్రార్థన చేస్తూ బ్రహ్మదేవుడు అప్పుడు ఒక పూలదండ ఇచ్చాడు. అమ్మా, వీళ్ళు దేవతలు, వీళ్ళు దానవులు, ఈయన బ్రహ్మ, నేను బ్రహ్మను, ఆయన శివుడు, వాళ్ళ అష్టదిక్పాలకులు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని వరించి మెళ్ళ పూలదండ వేయమ్మా అని బ్రహ్మదేవుడు పూలమాల ఇచ్చినాడు. అది పట్టుకొని చూసుకుంటూ వస్తున్నది. బ్రహ్మను చూసింది. 5వనైనుండ అలవడదొక చోట, సవతితో ఒక చోట ఓర్వరాదు. అది అబ్జర్వేషన్ అంటే అమ్మది. ఈ బ్రహ్మదేవుడు 4 తలకాయలన మంచిగానే ఉన్నాడు, కానీ ఆ బ్రహ్మభువనాల్లో ఒక పునరావర్తినో అని శాస్త్రం చెప్తుంది. కనుక వీడు పోయేటాడే, ఎప్పటికీ నేను శాశ్వతంగా 5వ తరంగా ఉండలేను. ఈ శంకర భగవానుడు మెళ్ళో పాములు పూలు వేసుకున్న హ్యాండ్సమ్ మంచిగానే ఉన్నాడు, కానీ ఇద్దరికే గౌరవం ఉన్నది. గంగమ్మ తలకాయ ఉందో ఆ మాట వేరే, ఆమె భక్తురాలు, కానీ గౌరవం ఉన్నది. ఇప్పుడు సవత్వనే పోరాటం తలకాయ నొప్పి కదా, వద్దు. తగనొక చోట సంతట వైభవంబు కాదు, ఒక చోట వేడిమి ఉండబోరదు. ఈ దేవేంద్రుడు అందంగా మావున్నాడు, కానీ వీని ఇంద్రపద శాసనమా? 100 యజ్ఞాలు ఎవడు చేస్తే వాడే మళ్ళీ ఇంద్రుడు అవుతాడు. అప్పుడు నేను బికారి కావాలి, వద్దు. ఈ సూర్యుడు ఉన్నాడు, అందంగా మావున్నాడు, కానీ అబ్బవిని హీట్ పాడు, కానీ ఏమి ఉష్ణం, ఈ వేడిని నేను భరించలేను. మరి తగనొక చోట కరుణ లేదొక్కింత, వెదకిన ఒక చోట దగ్గరి ఉండబెట్టడు. నల్లగా ఉండగానే 6 ఫీట్ల మనిషి మంచి అందంగానే ఉన్నాడు, ఏమదనం రాదు, కానీ అబ్బా మా తండ్రి క్రూరుడు. తండ్రి ముందర కొడుకును, కొడుకు ముందర తండ్రిని, భార్య ముందర భర్తను, భర్త ముందర భార్యను చంపుకొని వెలుడే. కరుణ అన్నదే లేదు వీడి దగ్గర. నేను చేసుకొని తండ్రి. మరి ఈ అగ్నిదేవుడు ఉన్నాడు, ఒక్క దుక్కున ఉండడు దగ్గర. నవాగ్నుడు కదా, త్రేతాగ్నుడు పోయి నవాగ్నుడు అయిపోతే ఆయన ఇష్టం వచ్చిందుకున్న మాట మాడుతూ ఉంటాడు. ఈయన చేసుకోను, ఈ నిలకడలేనాన్ని. నెరయంగనొక చోట నిలుకడ జాలదు, చర్చింపనొక చోట జడదగలదు. వాయుదేవుడు అందంగానే ఉన్నాడు, కానీ అబ్బవిని బీజి పాడుగాను రై 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 ఏ పెద్దది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఈ బీజిగాడిని నేను చేసుకోను అనుకుంది. మరి వరుణదేవుడు ఉన్నాడే, వీడు సెల్ఫ్ లేని బండి. వరుణదేవుడు ఎడు పంపుతాడే వాళ్ళు తప్పదు కదా, వీడిని కూడా చేసుకోను. కనుక కొన్ని కామక్రోధాదులు, కొన్ని లోభమోహాదులు, కొన్ని మదమత్యాలు కనుక వీళ్ళని ఎవరిని నేను చేసుకోను అని అల్లంత దూరంలో ఓ కొండచర్య మీద పడుకొని ఉన్నాడండి విష్ణుమూర్తి. ఆయన దగ్గర చేరుకుంది అమ్మవారు. ఇగో ఈయన అయితే సరే, ఎందుకు అమరముత్తేదనై ఉండవచ్చును, వరుసకు సవతులు ఎవరును లేరు. ఆయన జావండి, నేను జావా, ప్రకృతి పురుషులం ఎప్పుడు ఉంటాం. నేనే ఫస్ట్, నేనే లాస్ట్. సవతి పోరాటం కూడా లేదు. వెలయంగ నస్రంత విభవమీతని ఇల్లు, శృంగార చందన శీతలుండు. అలుగడెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి, విమలుండు గలిసి సేవించవచ్చు. నెరినాడి తిరుగడు నిలుకడగలవాడు, మరి సకల కార్యములందు జడతలేదు. నమ్మడంగా ఉంటాడు, అని టెన్షన్ పడాడు, పరుగులు ఎత్తాడు, కోపానికి రాడు. శృంగార పురుష చక్రవర్తి, శాంతుడు, సాధురక్షకుండు, షడ్వర్గరహితుండు. నాచుడయ్యనే నీ నడపనోబు, ఇతడే భర్తయను జయింతి సరోజాక్షు. పుష్పధామకమున పూజ చేసి నరేంద్ర. గోపాలకృష్ణ భగవానికి లక్ష్మీనారాయణలకు దివ్యమైన కళ్యాణం జరిగిందయ్యా మహారాజా. ఆ విధంగా లక్ష్మీదేవి నారాయణమూర్తికి కళ్యాణం జరిగిందయ్యా రాజా. తర్వాత తరుణుడు దీర్ఘదోర్ధనుడు కంబకంధరుడు పీతాంబరుడు అయినటువంటి ఒక ధన్వంతరి అవతారం చేసి ఆయుర్వేదాన్ని కల్పించినాడు లోకాలన్నిటికి కూడా. బాధ నుంచి ఉపశమనం చేస్తుంది. ఆయు ప్రమాణాన్ని పెంచదు, కానీ బాధ ఉపశమనం చేసి రోగ ఉపశమనం చేస్తుంది ఆయుర్వేదం. అటువంటి ఆయుర్వేదాన్ని కల్పించిన మహానుభావుడు ధన్వంతరి అవతారం. 24 అవతారాల్లో అదొక అవతారమయ్యా రాజా. మరి ఇంకేముంది, అమృతం పట్టుకొని ఇచ్చాడు ధన్వంతరి. దేవతల చేతిలోకి వచ్చింది. వచ్చిన ఒక్క 2 సెకండ్లలోనే రాక్షసులు ఎక్కడి నుంచో డేగదనుకుపోయినట్టుగా తనకు వెళ్ళారండి. అప్పుడు దేవతలు పాపం వెరచి సురలు శ్రీహరికి మొరలు పెట్టిరి. శ్రీహరి సుధాపూర్ణ ఘటము పోయనయ్యా,
శ్రీహరి శ్రీహరి కనికరించలేవా మము కరుణ చూడరావా కనికరించలేవా మము కరుణ చూడరావా కారుణ్య సుగుణధామా రామా శ్రీరామా కనికరించలేవా మము కరుణ చూడరావా కారుణ్య సుగుణధామా రామా శ్రీరామా నిన్నే గతి అని నమ్ముకొనే ఆ పన్నులను ఆదుకొనే ఆర్తత్రాణుడవీవటగా ప్రార్థన వినవా పరమాత్మ పన్నగాశయనుడవై పాలసంద్రములోన పన్నగాశయనుడవై పాలసంద్రములోన పవళించినావేమో భక్తులకు దూరంగా కనికరించలేవా నము కరుణ చూడరావా కారుణ్య సుగుణధామా రామా శ్రీరామా ఇట్లు శరణాగతులైన వేలుపుల దైన్యాన్ని వాపడానికి ఆశ్రిత వత్సరుడైన పరమాత్మ దివ్యమైన మోహిని రూపాన్ని కపట యువతీరత్న రూపాన్ని ధరించాడయ్యా రాజా రక్షణ మహారాజా. కాళ్ళ గజ్జలు గల్లి గల్లుమంటుండగా బయలుదేరి ఆ దానవులందరూ గుమిగూడు కూర్చున్న అమృతభాండం దగ్గరికి రాగానే ఆ మోహిని దేవతను చూసి, అవతారమే మోహిని కదా, అందరినీ మోహింపజేసేదే మోహిని. కానీ మోహనుడు గాడు, మోహన అంటాం మనం. మోహన అంటే మోహన్ లేనివాడు. మదన, మదం కూడా లేనటువంటి వాడు పరమాత్మ. ఆయన దగ్గర ఈ ఆరుగుండవు, షడ్వర్గ రహితుండు, యారు కూడా ఏమి ఉండవు. అందరినీ మోహింపజేస్తాడు కానీ తన మోహంలో పడడు. అందుకే అంటాడు అర్జున, త్రిభిర్గుణమయైర్భావై త్రిభిర్గుణమయైర్భావై రేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. హే అర్జున, నేను సృష్టించిన 3 గుణాల్లో మునిగిపోయి జనాలు, జీవులన్నీ కూడా మోహింపబడిపోతామయ్యా, మోహించిపోతారు వాళ్ళు. మోహితం నాభిజానాతి, నన్ను తెలుసుకోలేకపోతున్నారయ్యా, నేనేం చేయను. అలా మోహిని రూపాన్ని ఎత్తి కపట యువతి రత్నంతో వచ్చాడు. ఆహా, చూశారు దానవులు. కాతం కంజపలాసాక్షి, కాత్వం కంజపలాసాక్షి కుతోవా కించికీర్షసి. వనిత, ఎట నుండి వచ్చిదివి, ఏమి ఇచ్చించదవు నీ నామవయ్యదే నీరజాక్షి. అమ్మాయి, ఆహా, పద్మపత్రాల వంటి కనులు కలిగినటువంటి ఒక ఓ అందాల యువతి, ఎవరి దానవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు వనిత? మేం కశ్యప ప్రజాపతి యొక్క సంతానం, దేవదానవులం. మాకు ఎట్లాంటి బాధ లేకుండా, కలహం లేకుండా ఈ అమృతాన్ని వంచిపెట్టు ఆయన అడిగాడా? విష్ణుమూర్తిని పంచిపెడితే నాయన ఇట్లా అన్నాడా? అగో అదే వైష్ణవమాయ. మోహించిపోయినారు. మోహిని దేవత చేతులు అమృత భాండాన్ని వచ్చారు దానవులు.
అంటే అప్పుడు నవ్వుతూ అన్నాడు కదా మోహిని రూపంలో ఉన్న శ్రీహరి, సుందరులైన స్త్రీలను చూసి బుద్ధిమంతులైన పురుషులు ఎవ్వరు మరి నమ్మరు, నా మీద మీకు నమ్మకమేనా చెప్పి చేస్తున్నాడండి మోహన్ ఇక్కడ. జ్ఞానవంతులైన వాళ్ళు నాలాంటి అందమైన స్త్రీలను ఎప్పుడు కూడా నమ్మరు, మరి మీకు నమ్మకమేనా? మాకు నమ్మకమే అన్నాడు. అయితే మీరు లోపల పడ్డాడు, పపలకాలు వేశారు అనుకున్నాడు పరమాత్మ. అమృతమాండం తీసుకున్నాడు, 2 గములుగా కూర్చుండబెట్టాడు దేవదానవులను. కుడి దిక్కు దానవులు, ఏనో దిక్కు ఏమో దేవతలందరూ కూర్చున్నారు. తాగండి తాగండి అని పోస్తున్నాడు. మరి వీళ్ళేం గడబడి చేయదు కదా, వీళ్ళని మోయింపజేయాలి కదా దానవులను. వేగిరపడకుడో వినుడు దానవులారా, తడవు చేయగమత్తు దైత్యులారా. బాబు దానవులారా తొందరపడకండి, వీళ్ళకి పోసుకుంటే ఇట్లా చూపదిద్దరం వస్తాను నాయన, తొందరపడి గాబరపడకండి, ఇప్పుడే వస్తా. అటు చక్కగా కూర్చుండుడని కన్నులల్లార్చి చనుగవ పయ్యదం జార విడిచి వదిన మరందుల బాబులు కల్పించి మర్మంబులరించి నవ్వుచూ, ఓ మరి దీనికి తొందర ఎక్కువనయ్యా, ఓ బావా ఎందుకు తొందరపడుతున్నావయ్యా, ఐసైపోతున్నారు దానవులు. మోహిని అవతారాన్ని చూసి ఈమె మా కళ్ళ ముందర ఉంటే చాలా అమృతం సంగతి దేవుడు ఎరుగు అనే పరిస్థితిలో ఉన్నారు దానవులందరూ కూడా. వెంటనే గబగ తాగుండి అని దేవతలందరికీ అమృతం పోసినాడు. కానీ రాజకీయం అంతా ఎట్లా ఉందని రాహుకేతులు అనే వాళ్ళు వచ్చి ఈ దేవతల లైన్లో కూర్చున్నారండి. సూర్యుడు చంద్రుడు సౌఖ్య చేసినప్పటికీ కూడా సుదర్శన చక్రం పోయింది, కానీ గొంతులో పడ్డాక ఏం చేస్తారు చెప్పండి? అమృతం పడ్డాక వాడు చాపడేలా తావాలి. వాడు రాహుకేతులైనారు, ఛాయాగ్రహాలైనారు ఇద్దరు. బొట్టు లేకుండా దేవతలకు అమృతం పోసాడయ్యా పరీక్ష మహారాజా. అమరులు రక్కసులు రూపంలో కులంలో బలంలో సమత్తులై కూడా మరి దేవతలకేమో అమృతం దొరికింది, రాక్షసులకు ఒక బొట్టు దొరకలేదయ్యా. ఎందుకో తెలుసునా మహారాజా? కమలాక్షుం శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులౌదురే నరేంద్ర. భౌతిక బలం ఎంత ఉన్నా, భౌతిక ధనం ఎంత ఉన్నా, నీ జ్ఞానం ఎంత ఉన్నా, భగవంతుని అనంత జ్ఞానం బ్రహ్మ, ఆయన జ్ఞానం లోపల నీది ఎంత రవ్వంతా. నీకు కళ్యాణం ఎలా జరుగుతుంది? కళ్యాణం అంటే మంగళప్రదం, శుభం. ఎలా జరగాలి? నీకు జరగదు. కమలాక్షుని శరణు వేడిన వాళ్ళకే కళ్యాణ సంయుక్తులు అవుతారయ్యా. అందుకోసం వాళ్ళు దొరకదు. ఏమిటి? క్షీరసాగర మదనం, హృదయమే క్షీరసాగరం. మనలో పన్నే మందబుద్ధి ఉంది, మరి అందమైన బుద్ధి ఉంది, వాళ్ళే దేవదానవులు. మన లోపలే ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి. మరో అపరిచితుడు ఉన్నాడు మన లోపల కూడా. సమయం పడ్డప్పుడు వస్తాడు వాడు, వాడి పని వాడు చేసుకు వెళ్ళిపోతాడు. వీళ్ళు మందలిస్తారు, అరే గిట్ల చేసినప్పుడు నీకు ఏమైనా బుద్ధి ఉన్నదా? ఎంత మంచి మనిషివి నువ్వు, ఇట్లా చేసావు. వాడి చేతులు ఏం లేదు. దేవదానవులు ఉంటారు కదా. జ్ఞానం కోసం సద్గురువు దగ్గర మంత్రం తీసుకొని సాధన చేయడమే. కాలసర్పం, మందబుద్ధే మందర పర్వతం. ఈ మందబుద్ధిని కాలంతో మందర పర్వతం గురువు ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని, ఆ పరమాత్ముని నామాన్ని ధ్యానం చేస్తుండగా అవస్థల మీద అవస్థలు వస్తాయి. ఇవన్నీ పూస సహస్రానం దాకా నొప్పి పడుతుంది ఆయన సాధన లోపల. ఏం మంత్రం ఏం జపం అనే విసుగు కూడా వస్తుంది. శ్రేయాన్ బహుదా విఘ్నంతి. కానీ ఎత్తదగ్నే విషమివా పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదయం. ఎత్తదగ్రే విషమివా, మొదటికి నీకు విషంలాగా ఏదైతే కనబడి కష్టంగా గోచరిస్తుందో అందులో అనంతమైన ఆనందం ఉంటుందంటే, నువ్వు సాధన చేసుకుంటూ ప్రయత్నం చేయక కొద్ది కష్టమే అవుతుంది, కానీ తర్వాత అది నిన్ను విడువదిగా అనంతమైన సుఖం. ఒకటి కావాలంటే ఒకటి విడవాలి కదండి. మరి అంత పరమార్థికమైన అధ్యాత్మ పరమాత్మని యొక్క కృప కలగాలంటే మరి కొంచెం ఏదైనా విడవాలి కదా. అటువంటి విడిపే సాధన ఫలమే క్షీరసాగర మదనం. సత్వగుణమున సద్భక్తి సంభవించన్నాడు కనుక సాత్వికులైనటువంటి దేవతలు జ్ఞానామృతాన్ని పొందారు. దానవులు ఆసురీ సంపత్తి కలిగిన దానవులకేమో జ్ఞానం కలగలేదు. వానికి కండబలం ఉంటుంది, వీనికి జ్ఞానబలం ఉంటుంది అంతే. గోపాలకృష్ణ భగవానికి, రాజా రామచంద్ర భగవానికి జయ. రాజా ఈ విధంగా మోహిని అవతారంతో దానవులందరినీ కూడా మోహింపజేసి బొట్టు లేకుండా అమృతాన్నంతా దేవతలకు తాగించినాడు పరమాత్మ. కోపం రాదా దానవులకి?
బలి చక్రవర్తిని తీసుకొని దానవులందరూ కూడా వెళ్ళారు స్వర్గానికి. పొట్టుపొట్టు దెబ్బలు కొడతామని. వీళ్ళకి ఆనందం, అందుకే ఆనందం ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా కానీ తెలివి పనిచేయదండి. మనకేంది, మనం అమృతం మీద ఆగితే పదండి పదండి అని యుద్ధానికి వచ్చారు దేవతలంతా, కానీ పొట్టు దెబ్బలు తిన్నారు. దానవుడు కొడుతూ ఉంటే మరణించారు, కానీ దెబ్బలు తగిలి తోలు చిత్తి తీస్తున్నది బాధ అయితే నారద మహాముని వచ్చి వెళ్ళగొట్టాడు. మీకు బుద్ధి ఉన్నదేమన్నా, అమృతం తగినాడు హాయిగా ఇంట్లో ఉండక వచ్చి దానవులతో యుద్ధం ఎందుకు చేస్తున్నారు, వెళ్ళండి త్రివిష్టపానికి, స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. మళ్ళా దేవతలు యథాస్థానానికి వెళ్ళారు. పరీక్ష మహారాజా, కొంతకాలానికి కైలాసంలో ఉన్న పరమశివుడికి మోహిని అవతారం ఎత్తాడు నారాయణమూర్తి అనే వార్త అనుమతి విన్నాడు. ప్రమదగణాలను తీసుకొని పార్వతీదేవిని తీసుకొని నందివాహనారూఢై వైకుంఠపురానికి చేరుకున్నాడు. అన్నాడు వైకుంఠ చతుర్దశి అంటాం, శివకేశవుల సమాగమం కార్తీక మాసంలో వస్తుంది, పుణ్యం ముందన్నాడు. వచ్చి పురుష సూక్తంతో పరమాత్మని స్తోత్రం చేసినాడు. అప్పుడు ఆ విశ్వమూర్తి నారాయణమూర్తి శివుణ్ణి ఆసనమిచ్చి కూర్చునబెట్టాడు. శంకరా, అంతా క్షేమే కదా? అప్పుడు శివుడు అన్నాడు, పురుషోత్తమ, శ్రీహరి ఘనతన్ని మగపోడుముల్ పలుమరున్ విన్నారము కన్నారము చూడమెన్నడు నీ ఆడు రూపంబు మోహిని వై దైత్యులగన్ను బ్రాహ్మి అమృతం బింద్రాది దేవాళికిచ్చిన నీ రూపము రూపుమా కుతుకమున్ చిత్తంబునంబు చెడిన్. అయ్యా మాధవ, నారాయణ, ధర్మ సంస్థాపనం కొరకు అనేక అవతారాలు ఎత్తావు, విన్నాం కన్నాం. కానీ మొన్న దానవులను మోహింపజేయడానికి మోహిని అవతారం ఎత్తావుట కదా, గది చూడాలనిపిస్తుంది అన్నాడు పరమశివుడు. అప్పుడు సంబోధిస్తున్నాడు విష్ణుమూర్తి, శ్రీకంఠ శివా, నిన్ను నీవు ఏమరకుమా చిత్తంబు రంజించదన్, నాకజ్ఞులటా గురించుటకునైనాడేను గైకొన్న కాంతాకారము జగన్నిమజ్జనం, మరి నీవై చూపెదేని చూపెదన్. శ్రీకంఠ, నేను నీవు ఏమరకుమా, నిన్ను మాత్రం మర్చిపోకు, జాగ్రత్తగా ఉండు అని డింగ్ర మాయమైపోయినాడండి శివుడు. విష్ణుమూర్తి వైకుంఠం ఏడవాయ, విష్ణుమూర్తి ఎక్కడవా అని వెతుక్కుంటాడు శివుడు. ఇంకేముంది, వైకుంఠం లేదు, మరి విష్ణుమూర్తి లేడు. సెటప్ గెటప్ అంతా చేంజ్ అయిపోయింది. పెద్ద ఉద్యానవనం. ఆ ఉద్యానవనం లోపల తెల్లని పట్టుచీర కట్టుకొని కాళ్ళ గజ్జలు గల్లు గల్లు, చేత కంకణాలు గలగలు అంటుండగా సైడ్లోంచి బంతి ఆడుకుంటూ పోతున్నది మోహిని దేవత. బాగా చూశాడు పరమశివుడు. అరే, ఎవరి అమ్మాయి? ఈ కాంతారత్నం ఎవరిదోకో, ఈ కాంతారత్నం ఎవరిదోకో, ఈ ఆడు రూపంబు మున్నే కల్పముల యందుగాన, అజుడు ఈ ఇంటిని సృజించుడా తా లేకుండు తెల్ల నిజంబు, వల్లభత నీలీలావతించేదగా ఏ కంతుండుగలండో క్రీడలన్ క్రీడలన్, నాకు ఈ ఇంటి సిద్ధించునా, నాకు ఈ ఇంటి సిద్ధించునా. ఆహా, ఏ పుణ్యాత్తుని నోచుకున్నాడో దీన్ని పెళ్లి చేసుకోవడానికని. ఇంత అందమైనటువంటి ఈ రూపాన్ని ఎన్నడూ నేను బ్రహ్మదేవుడు సృష్టించగా ఏ కల్పంలో కూడా నేను చూడలేదే. కానీ నాకు ఈ ఇంటి సిద్ధిస్తుందా అనే సంకల్పం కలిగిందండి. ధ్యాయతో విషయాన్ పురుషా సంగస్తేషో జాయితే సంగా సంజాయితే కామః. మనసు పడింది. ఇంకే 2 అడుగులు వేసాడు శివుడు. వెయ్యంగానే అక్కడ మోహిని దేవత 4 అడుగుల స్పీడ్ చేసిందండి. ఈయన 4 అడుగులు చేసామే డబల్ 8 అడుగులు స్పీడ్ చేసి వేగంగా పోతుంది. ఆయన వెనకాల పడ్డాడు పరమశివుడు. అలా పోతుంటే మారుతాహతి అంటే గాలి తాకిడికి మోహిని దేవత కట్టుకున్నటువంటి ఒక పట్టు వస్త్రం అంతా జారి కింద పడింది. శివయ్య మనస్సు కూడా కింద పడిపోయింది. ఆ రాజా మరిగా కొండలు ఏరులు కొలంగురు వనంబులు దాటి శంభుండు జలం
తన్మహాత్ముని నిర్మల మోఘ వీర్యంబు నేల మీద పడిన చోటెల్లా వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు బడ తన్నుదాని రంగి దేవమాయా జడత్వంబు తెలిసహరుడు. భాగవతం లోపల శివుని వీర్యం బంగారం వెండి అయిందని చెప్తున్నాడు. మరి అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు కూడా అనేక ఉన్నాయి కదా. మరి వాటిల్లో పెట్టలోనో స్వామికి శివకేశవులు పుట్టిన వాడి చేతిలోనే మహిషిని రాక్షసుడు వస్తాడు కనుక వాని కోసం అయ్యా అన్న అప్ప అన్న ఒకటే, ఆయనే అయ్యప్ప స్వామి అవతరించాడు అని మనకు ఇంకో శాస్త్రం చెబుతుంది. భాగవతంలో వెండి బంగారం అయింది అన్నాడు. అటువంటి యొక్క అద్భుతమైన కృష్ణ పరమాత్ముని యొక్క ఆ శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి యొక్క వీర్యం మణికంఠుడిగా అవతరించాడయ్యా పరీక్షణ మహారాజా. నరేంద్ర మోహిని తనయా మమ్మేలరావా, మోహిని తనయా మమ్మేలరావా, మా మోహములోభమును మాయించలేవా మణికంఠదేవా, మోహిని తనయా మమ్మేలరావా. వేదశాస్త్రాలు ఎరుగని వెల్యోళము, వాదభేదాలు ఎరుగని పేదోళము, వేదశాస్త్రాలు ఎరుగని వెల్యోళము, వాదభేదాలు ఎరుగని పేదోళము, స్వామి శరణంటిమి సత్యమును గంటిమి, సచిదానంద పరమేశ పాలించుమా, మోహిని తనయా మమ్మేలరావా, మా మోహములోభమును మాయించలేవా మణికంఠదేవా. ఓ నామాలే రాని మనియమాలను, ఓ నామాలే రాని మనియమాలను, వనమాలి కుమారా సవరింపుమా, ఓ నామాలే రాని మనియమాలను, వనమాలి కుమారా సవరింపుమా, శబరిగిరివాసుడా షణ్ముఖు సోదరా, శరణు శరణను చువేడేము నీ చరణము, మోహిని తనయా మమ్మేలరావా, మా మోహములోభమును మాయించలేవా మణికంఠదేవా. స్వామియే శరణమయ్యప్ప. పరీక్ష మహారాజా, జగదాత్మకుడైన శంభుడు ఎప్పుడైతే మోహించిపోయినాడో విష్ణుమూర్తి మళ్ళా తన రూపాన్ని తీసుకున్నాడు. మోహిని రూపం పోయింది, తలకాయ వంచుకున్నాడు పరమశివుడు. కార్యకారణ కర్తృత్వాలన్నీ కూడా మహాదేవుడు అంటే శంకర భగవాన్ లాంటి వాడు మన్మధుని దహించి వేసినటువంటి ఒక మహాపురుషునికి ఇటువంటిది మాత్రం కలగదండి, ఎప్పుడు అనుకోకండి ఆ విధంగా. అది ఎందుకంటే శివకేశవులకు పుట్టినవాడే చావాలే ఆ రాక్షసుడు, కనుకనే ఇటువంటి ఒక సంకల్పం చేసుకున్నారు ఇద్దరు పరమాత్ములు. శివకేశవుని యొక్క అభేద స్వరూపం దశమస్కందంలో చెప్తాను వాళ్ళిద్దరు బోధన గారు. అప్పుడు మందలించాడు శివుణ్ణి, శంకరా నిఖిల దేవోత్తమా మహాదేవా, నీవు కరుడవు తప్ప నా మాయనెవ్వరు గెలవనేర్తురు. చూసారా, నువ్వు ఒక్కడ ఉంటే నువ్వు కూడా నా మాయలో పడ్డావు అంటున్నాడు ఇండైరెక్ట్గా. పెద్దల మందలింపే ఆ విధంగా ఉంటుంది. నువ్వు ఒక్కడో తప్ప నా మాయన ఎవరు తెలుసుకుంటాడా అంటే ఏంది అర్థం? నువ్వు ఒక్కడ ఉంటే తక్కువ, నువ్వు కూడా నిండిపోయినావు, ఫుల్ కోరం అయిపోయింది అంటున్నాడు అని పోతన గారు అంటున్నాడు. మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. కాము గెల్వవచ్చు
కాము గెలువవచ్చు కాలారి కావచ్చు, మృత్యుజయము కలిగి మెరయవచ్చు. మహారాజా పరీక్ష నరేంద్ర, కాము గెలువవచ్చు కాలారి కావచ్చు, మృత్యుజయము కలిగి మెరయవచ్చు. కానీ ఆడువారి చూపు టంపర గెలువంగా, వశము కాదు త్రిపుర వైరికైనా. చూపులనే బాణాలట, స్త్రీల యొక్క అందమైన చూపులనే బాణాలు ఎవరికైతే తగులుతాయో వాడు మాత్రం తట్టుకోలేడు. ఆ కాలసర్పాన్ని మెళ్ళో వేసుకుంటాడేమో, మృత్యువుని జయిస్తాడేమో, మన్మధుని దహిస్తాడేమో, కానీ ఆడదాని చూపు టంపర గెలువంగ వశము కాదు త్రిపుర వైరికైనా. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.